వీడియో ఎండ్ లో మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ అనౌన్స్మెంట్ ఉంది. మీ అందరికీ నచ్చుతుంది. ఏంటి ఆ బిగ్ అనౌన్స్మెంట్ అంటే, హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాళ మీతో నా సండే రొటీన్ షేర్ చేసుకుంటాను. ఇవాళ చాలా స్పెషల్ వీడియో. ఎందుకంటే బోర్న్విటా, హార్లిక్స్ ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా. బట్ ఏమంటే అందులో ప్రిజర్వేటివ్స్, యాడెడ్ షుగర్స్ ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల హెల్త్కి అంత మంచిది కాదు. చాలా మంచి ఇంగ్రీడియంట్స్తో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు. దానివల్ల అన్ని అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఉండేలాంటి హోమ్ మేడ్ హార్లిక్స్ అండ్ బోర్న్విటా రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. అలాగే సండే కాబట్టి ఇవాళ ఇంట్లో చేసుకునే నాన్ వెజ్ రెసిపీస్ షేర్ చేస్తూ మధ్యలో మా దన్వి అల్లరి ముచ్చట్లు ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటాను. చాలు రానన్నా. ఇవాళ కొంచెం అర్లీగానే లేచాను. 5:30కి అలా లేచాను. మామూలుగా సండేస్ అంటే కొంచెం లేట్గా లేస్తాం, బట్ కొద్దిగా త్వరగా మెలకు వచ్చేసింది. దన్వి కూడా నేను లేచిన కాసేపటికి అరౌండ్ నాన్న ఒక్క నిమిషం ప్లీజ్ 6 o'clock అలా దన్వి కూడా లేచేసింది. సో ఇప్పుడు టైం 8:30. ఏమ్రా ఎందుకంత కోపం? సరే, అస్సలు మాట్లాడనీదు నన్ను. వీడియోకే కాదు, ఈవెన్ ఎవరిదైనా ఫోన్ వచ్చినా కూడా అసలు మాట్లాడనీదు. మాట్లాడుతూనే ఉంటుంది ఇంట్లో ఉంది అంటే. ఇవాళ తను కూడా 6 o'clock అలా లేచేసింది. సో అర్లీగా లేచింది కదా అని చెప్పేసి తనకు స్నానం చేపించి ఇద్దరము 8:30లోగా ఫ్రెష్ అయిపోయాము. ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈ సమ్మర్కి మన బాడీకి మంచిగా చలవ చేసే స్ప్రౌటెడ్ రాగి జావా. చాలా సింపుల్. నేను అరౌండ్ ఒక 6 o'clock అలా ప్రిపేర్ చేసా. ఇప్పుడైతే మేము తీసుకుంటున్నాం. సరే మెల్లగా. ఇది ఫర్మెంటెడ్ రాగి జావా అయితే కాదు, ఎప్పుడు తాగాలో అప్పుడు ప్రిపేర్ చేసుకునేలాంటిది రెసిపీ కూడా షేర్ చేస్తాను మీతో. అండ్ మార్నింగే 6 o'clock కల్లా అమెజాన్ ఫ్రెష్ డెలివరీ కూడా వచ్చేసింది. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా, మేము ఫ్రైడే లేదా సాటర్డే వీక్లీ మీల్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని అకార్డింగ్గా సండే కల్లా నేను గ్రాసరీ ఏమన్నా ఉంటే గ్రాసరీ లేదా వెజిటేబుల్స్ అన్నీ తెప్పించేసుకుంటాను. సో దట్ ఇవాళ అంతా సర్దుకొని ఏమన్నా ప్రిపరేషన్స్ ఉంటే అవి చేసుకోవచ్చు. మోస్ట్లీ నేను మంత్లీ వన్సే ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ టామరిన్ ఇవన్నీ పల్ప్ ఇంతకుముందు షేర్ చేశాను కదా, వీక్లీ మీల్ ప్రెప్ అనేసి అలాంటివి కొన్ని అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను. సో దట్ మనకు వారంలో హడావిడి పని ఉండదు, వారం మొత్తం ఫ్రీగా కూడా ఉండొచ్చు, టైం సేవ్ అవుతుంది మనకు. అండ్ ఎప్పుడైనా మార్నింగ్స్ మనకు కావాలి అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా హరీబరీగా షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి, పిల్లలకు టైం అవుతూ ఉంటుంది. సో ఇలా స్ట్రెస్గా అయితే ఉండదు మనకు. ముందే కొంచెం వీక్లీ మీల్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని ఇలా గ్రాసరీస్ వెజిటేబుల్స్ తెప్పించుకుంటే, సో ఇవి 6 o'clock అలా వచ్చేసాయి. మోస్ట్లీ మేము అమెజాన్ ఫ్రెష్లోనే తెప్పించుకుంటాము. ముందు రోజు నైట్ ఆర్డర్ పెట్టేస్తే మార్నింగ్ కల్లా ఇంటికి వచ్చేస్తాయి. అదొక మేజర్ బెనిఫిట్ మాకు. అండ్ వెజిటేబుల్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి. చూడొచ్చు, ఆకుకూరలు కూడా మనకు మామూలు బయట తీసుకున్నా కూడా ఇంత ఫ్రెష్గా ఉండవు, అంత మంచిగా ఫ్రెష్గా క్లీన్ చేసి ఇస్తారు. మెయిన్గా దీన్ని జస్ట్ నేను ఏమన్నా ఎక్స్ట్రా కాడలు రిమూవ్ చేసి పెట్టుకోవడం అంతే. చాలా బాగున్నాయి అమెజాన్ ఫ్రెష్లో. ఎవరికన్నా అంటే అవైలబిలిటీ ఉంది మీకు అంటే డెలివరీ చేస్తారనే వాళ్ళు అమెజాన్ ఫ్రెష్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఈ పప్పులు ఇవన్నీ కూడా బాక్స్లో వేసి పెట్టేశాను. ఇంకా ఈ ఆకుకూరలు వచ్చేసి పనులన్నీ అయిపోయాక ఆఫ్టర్నూన్ దన్వి పడుకున్నాక ఏదన్నా మూవీ చూసుకుంటూ క్లీన్ చేసుకుంటాను. అది నా రిలాక్సింగ్ టైం. రే వీడియో ఎండ్లో మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ అనౌన్స్మెంట్ ఉంది. మీ అందరికీ నచ్చుతుంది అనౌన్స్మెంట్ అయితే. సో వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియోస్ చూస్తున్నారు, బాగా మోటివేటింగ్గా ఉన్నాయి, ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి అంటున్నారు, బట్ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తేనే కదా నాకు కూడా తెలుస్తుంది నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని. అలాగే చాలా మోటివేటింగ్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ ఇంకా కొన్ని చెయ్యాలి అనేసి. అండ్ మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నాం. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.
మన ప్రీవియస్ సండే వ్లాగ్లో స్ప్రౌటెడ్ రాగి ఎలా ప్రిపేర్ చేయాలని షేర్ చేశాను కదా, అదే మిల్లుకి వేపించుకొచ్చాము. ఇప్పుడు ఆ స్ప్రౌటెడ్ రాగి పిండితోటే రాగి జావా చేస్తున్నాను. దీనికోసం అయితే ఒక బౌల్లో ఒక 2 టీ స్పూన్ల రాగి పిండిని వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి ఎక్కడ గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మరిగే నీళ్ళల్లో ఈ రాగి పిండి అలాగే వేస్తే గడ్డలు కట్టేస్తుంది, రాగి జావా తాగడానికి అంతగా బాగుండదు. ఇలా అస్సలు లమ్స్ లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనము ఒక 10 మినిట్స్ అయినా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు కూడా కంటిన్యూస్గా స్టిర్ చేయాలి, లేకపోతే రాగి కింద అడుగున గడ్డలు కట్టేస్తుంది. యాక్చువల్గా దీనికి ఇంకొక బెస్ట్ మెథడ్ ఉంది, ఇవాళ నేను ఇలా చేసేసాను. మామూలుగా అయితే నీళ్లు కొద్దిగా మరిగించేసుకొని ఒక 1 గ్లాస్ అంత వాటర్ని బాగా మరిగించి ఈ 2 టీ స్పూన్ రాగి పిండిలో కొద్దిగా వాటర్ కలిపి గడ్డలు లేకుండా మిక్స్ చేసుకొని మరిగే నీళ్ళల్లో ఈ రాగి పిండి మిక్స్చర్ని వేసేసి కలుపుకుంటే గడ్డలు కట్టదు. సో అప్పుడు మనం కంటిన్యూస్గా మిక్స్ చేయాల్సిన పని ఉండదు. అది చాలా సింపుల్ మెథడ్. అలా చేస్తే బాగుండు, ఇవాళ ఇలా చేసేసాను. ఇప్పుడైతే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలుపుకొని ఇది మనం వాటర్ 1 గ్లాస్ వేసాం కదా, 1/2 గ్లాస్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఎందుకంటే రాగి ప్రాపర్గా కుక్ అయితేనే మనకు బాగా డైజెస్ట్ అవుతుంది. బాగా పొంగుతున్నప్పుడు ఇందులోకి ఒక 1 కప్ గట్టి పెరుగుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంతే సింపుల్, రాగి జావా అయితే రెడీ. ఇంకా ఎక్కువ చిక్కబడితే మనకు రాగి జావా తాగడానికి అంత బాగుండదు. అండ్ ఈ రాగి కొద్దిగా చల్లబడే కొద్దీ గట్టిగా అవుతూ ఉంటుంది, చిక్కబడుతుంది. కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేయాలి. మినిమం ఇది చేసిన తర్వాత ఒక 1-1.5 అవర్ వదిలి తాగితే దీని బెనిఫిట్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ సమ్మర్లో ఎస్పెషల్లీ మన బాడీకి మంచిగా చలవ చేస్తుంది. నేను మార్నింగ్ 6 o'clock అలా చేసి పెట్టాను. ఇప్పుడు టైం 8:40 అవుతోంది. ఇప్పుడైతే చూడొచ్చు కొద్దిగా చిక్కబడినట్టుగా ఉంది. ఇంకా దీన్ని సర్వ్ చేసేయడమే. ఏం నాన్న అని బాధ? వద్దు, చేత్తో వేసుకుందాం. దీంట్లో డ్రై ఫ్రూట్స్ వద్దు నాన్న, మజ్జిగ వేసాం కదా, పాలు వేస్తే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో డ్రై ఫ్రూట్స్ వద్దు, మళ్ళీ కాసేపు తర్వాత డ్రై ఫ్రూట్స్. వదిలేవా నువ్వు? వినవా చెప్పిన మాట? నువ్వు కింద పడేస్తా, పెట్టేమ్మా కింద. సరే కింద పెట్టు, పోసేస్తావు కింద. ఊరి కింద పోస్తావురా, కింద పోస్తావు. కింద పోసేస్తే నువ్వు ఏం డ్రై ఫ్రూట్స్ వేయాలి అందులో? నేను వేసానులేమ్మా, ఇంకేం లేదు అందులో. సరే తాగు, ఇంకా వేసించాలి, తాగు. సరే వేస్తాను. ఆన్ డిమాండ్ డ్రై ఫ్రూట్స్. రాగి జావాలోకి ఎవరైనా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటారా? ఎలా ఉంది కన్నలు? ఎలా ఉందిమా? సూపర్గా ఉందా? చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. పెరుగు వేసాం కదా. అండ్ ఈ సమ్మర్లో ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇదైతే. ఇది తాగేసి ఏదైనా ఫ్రూట్ కానీ లేకపోతే కుకుంబర్ లాగుంటే కుకుంబర్ ఒకటి తినేస్తే కడుపు ఫుల్ అయిపోతుంది. ఎస్పెషల్లీ సండేస్ నేను ఎందుకు ఇలా లైట్గా చేస్తానంటే ఆఫ్టర్నూన్స్ కొంచెం హెవీగానే ఉంటుంది. సో మనకు ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా ఉండాలి అండ్ మన బాడీకి చలవ చేసేలాగా ఉండాలి అనేసి మార్నింగ్స్ సండేస్ జనరల్లీ ఇలా లైట్ బ్రేక్ఫాస్టే చేస్తాను. మా మేడం చూడండి ఫుల్ బిజీ, మాటను కూడా మాట్లాడదు ఇప్పుడు. ఏమి ఇక రాగి జావ తాగేసా, ధన్వి ఆడుకుంటోంది. నేను వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. లంచ్ చేసేస్తే కొంచెం ఫ్రీగా ఉండొచ్చు, ఇంకా రెస్ట్ ఆఫ్ ద డే ఫ్రీనే. ధన్వితో కాసేపు టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఇంకా ఆకుకూరలకు కొద్దిగా క్లీన్ చేసే పని ఉంది అండ్ ఆఫ్టర్నూన్ కొన్ని మాల్ట్ రెసిపీస్ చేయాలి. సో ఫస్ట్ లంచ్ అయిపోతే కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉంటుంది, అదైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. రియల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎవరన్నా వేసుకుంటారా మమ్ముకి? నువ్వు మరీ టూ మచ్ అయిపోతున్నావు నాన్న ఈ మధ్య. అన్నీ రియల్వి కావాలనేసి మొదలెట్టేసావా ఇంకా నీ సంతా? అమ్మో నాకు మిక్సీ కావాలమ్మా, నాకు ఇప్పుడు కన్నలు నాకు మిక్సీ జార్ కావాలి ప్లీజ్. అయితే మమ్మ వద్దా నీకు? మరి
ఇవాళ లంచ్కి మేక తలకూర, కొద్దిగా కర్రీ, కొద్దిగా ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ కర్రీ కోసము ఒక మిక్సీ జార్లో కొద్దిగా పచ్చి కొబ్బరి లేకపోతే ఇలా ఎండు కొబ్బరి అయినా వేసుకొని, కొద్దిగా అల్లం వెల్లుల్లి, ఈ అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుంది జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం కన్నా కూడా, కొద్దిగా దాల్చిన చెక్క, అలాగే పెద్దదైతే టొమాటో ఒకటి లేదా చిన్నవైతే ఇలా 2 టొమాటోస్ని కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా గసగసాలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక ½ టీ స్పూన్ అంతా సోంపు కంపల్సరీ, ఎందుకంటే నాన్ వెజ్ అంత ఈజీగా డైజెస్ట్ అవ్వదు కదా, సోంపు వేయడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇవన్నీ వేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇంతే, మసాలా అయితే రెడీ. ఇలా తలకూరని ఓకే నన్ను ఆడుకో, ఇలా తలకూరని బాగా క్లీన్ చేసేసుకోవాలి. 1-2 సార్లు. నేనేమి ఉప్పు పసుపు అంతా ఏం వేయను, జస్ట్ వాటర్లోనే బాగా వాష్ చేసేసుకొని, బాగా మాడిండేది ఉంటుంది కదా, కాలుస్తారు కదా దీన్ని, చూడు కాల్చింటారు కదా, అది ఎక్కువ మాడిండేది ఉన్నా కూడా కర్రీ టేస్ట్ పాడవుతుంది. సో దాని అంతా బాగా రబ్ చేసి కడుక్కోవాలి, అంతే, ఇంకేం లేదు. ఇవాళ వచ్చేసి దగ్గర 1.5 kg ఉంది ఇది. సో మొత్తం కూర చేసేస్తే అంత తినలేము అనేసి ఇవ్వరా కూర చేసేస్తే మొత్తం కష్టం అవుతుంది తినడానికి అని చెప్పేసి నేను కొంచెము కంప్లీట్గా డ్రై ఫ్రై లాగా చేసి కొద్ది కూరలాగా అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో దీనికి ఎలా చేస్తాను అంటే, ఇది వచ్చేసి పక్కా తమిళనాడు స్టైల్ రెసిపీ. ఇవాళ చూపించబోయే 2 కూడా చేయడం చాలా సింపుల్, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈవెన్ మా ధన్వి కూడా తలకాయ కూర ఆల్మోస్ట్ తను ఒక 1 year ఉన్నప్పటి నుంచే పెడుతూ ఉన్నాము, ఇష్టంగా తింటుంది. ఈవెన్ బ్రైన్ ఫ్రై కూడా, అది కూడా చూపిస్తాను అది నేను చేసేటప్పుడు. ఇక్కడ కుచ్చుకుంటుంది పెట్టి. మెయిన్గా మనకు కూర చేసేటప్పుడు ఏంటి అంటే, కర్రీ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం బోన్ ఉండేలాగా, తలలో మెయిన్గా ఉండే స్కల్ అంతా కదా, స్కల్లే కదా, సో ఎముకలు ఎక్కువ ఉంటాయి. ఇలా ఎముకలు ఎక్కువ ఉండే వాటన్నిటిని కూడా సపరేట్ చేసేసి కర్రీకి తీసేసుకుంటాను నేను. ఫ్రైకి కొద్దిగా మెత్తగా ఉండే పీసెస్ అయితే బాగుంటాయి. సో ఇలా 2 సపరేట్గా చేసుకుంటే తినడానికి బాగుంటుంది. ఈ ఫ్రై అయితే మనము రసంతో పాటు జస్ట్ ఈ ఫ్రై ఉంటే చాలు, ఇష్టంగా తినేయచ్చు. 2 minutes నాన్న, ఇది పెట్టేసి పడుకోబెట్టుకుంటా. అర్లీగా లేచింది కదా దానివి, నిద్ర వచ్చేస్తుంది తనకు, అంతే. ఇంకా ఇలా బాగా సపరేట్ చేసేసుకొని కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. నేను కుక్కర్లోనే చేస్తున్నాను. మామూలుగానే ఇది ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా, మ్యాక్సిమం కుక్కర్లోనే చేస్తాను. దీనికోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసి ఇవి చిటపట్లాడాక ఇలా ఒక ఆనియన్ని పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసి, ఇలా ఉప్పును ముందే వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసి బాగా కలుపుకొని, ఆనియన్స్ అంతా బాగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, ఒక 2 టీ స్పూన్ల చిల్లీ పౌడర్, 2 టీ స్పూన్ల కొరియాండర్ పౌడర్, అలాగే ఒక 1/4 టీ స్పూన్ అంతా హోమ్ మేడ్ బిర్యానీ మసాలా. ఈ బిర్యానీ మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసిందే, ఇది ఒక్కటి ఉంటే చాలు, మనం అన్ని మసాలా కర్రీస్కి అలాగే బిర్యానీకి, పులావ్స్కి అన్నిటికీ వాడచ్చు. మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఉంటుంది. చాలా బేసిక్ మసాలా, ఇది యాడ్ చేయడం వల్ల మనకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇలాంటివి ఏమీ ఉండదు. సో ఇంత ఇది యాడ్ చేసేసుకున్న తర్వాత ఇవన్నీ నూనెలో బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా వేసేసి, ఈ మసాలాలో ఉండే పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా సపరేట్ చేసుకున్న ఈ తలలో బోన్ పీసెస్ ఏ ఉన్నాయో అవన్నీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదే మేజర్ స్టెప్ ఈ కర్రీకి మంచి టేస్ట్ని ఇచ్చేది. మనం ఎంత బాగా మనం కలుపుకుంటూ మధ్య మధ్యలో కుక్ చేసుకుంటామో ఈ మసాలా అంతా కూడా ప్రతి ముక్కకు కూడా బాగా పడుతుంది. ఇలా మసాలా నూనెలో ఫస్టే ఒక 10 నిమిషాలు వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఏమంటే మనం కొద్దిగా వదిలేసినా కూడా అడుగంటుతుంది, అడుగంటితే తలకూర అస్సలు టేస్ట్ బాగోదు. కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. సో ఇది అయ్యేలోగా నేను ఫ్రైకి కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఫ్రై మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి ప్యాన్లో చేయొచ్చు, ఇంకొకటి ఇలా ఫస్ట్ కుక్కర్లో ఉడకబెట్టుకొని మళ్ళీ ఫ్రై చేయడము. ప్యాన్లో చేస్తేమంటే కొంచెం టైం చాలానే పడుతుంది, ఎందుకంటే ఉడకాలి కదా, అది బాగా చాలాసేపు పడుతుంది. సో ఇవాళ సింపుల్గా అన్నాను కదా, కాబట్టి కుక్కర్లో ఎలా చేయాలి, కుక్కర్లో ఉడికించుకొని అయితే చేద్దాము. దీనికోసము కుక్కర్లో మనం సాఫ్ట్గా ఉండే పీసెస్ని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఒక ½ గ్లాస్ లేదా ఈ ముక్కలన్నీ కూడా కొద్దిగా ఒక ½ పోర్షన్ మునిగేంత వరకు వాటర్ వేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఒక 6 to 7 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకోవాలి. అప్పుడే ముక్కలన్నీ బాగా ఉడుకుతాయి.
ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేస్తున్నా. నేను కొత్తిమీర ఇలా కుక్ చేసేటప్పుడే వేస్తాను, ఎందుకంటే మంచి టేస్ట్ ఉంటుంది అనేసి. మామూలుగా చాలా వరకు కుక్ అయిన తర్వాత ఫైనల్గా వేస్తుంటారు గార్నిష్ కోసం, అలా కూడా వేసుకోవచ్చు, బట్ ముందే వేస్తే మంచిగా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మన కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఇడ్లీ ఇలా టిఫిన్ ఐటమ్స్కి అయితే కొంచెం గ్రేవీ పల్చగా ఉంటే బాగుంటుంది, రైస్తో ముద్దతో అయితే కొద్దిగా థిక్గా ఉంటేనే బాగుంటుంది. సో అకార్డింగ్గా వాటర్ యాడ్ చేసుకొని ఫైనల్గా పెప్పర్ పౌడర్ అరౌండ్ ఒక 1 టీ స్పూన్ అంత వేసుకుంటేనే ఈ నాన్ వెజ్ రెసిపీస్కి అన్నిటికీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పెప్పర్ పౌడర్ వేయడం వల్ల మిగతా అన్ని టేస్ట్ బ్యాలెన్స్ అవుతాయి. సో ఫైనల్గా ఇంకా ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకొని ఏమన్నా కావాలంటే ఈ స్టేజ్లోనే యాడ్ చేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 6 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తలకూర అయితే రెడీ. ఇంతే, చేయడం చాలా సింపుల్. చూడొచ్చు, బాగా ముక్కల్ని కూడా బాగా మెత్తగా ఉడికింటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక ఫ్రై చేయడం కోసం అయితే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసి ఇవి చిటపటలాడాక పొడుగ్గా కట్ చేసిన ఒక ఆనియన్, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకును వేసి ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా జస్ట్ అల్లం తరుగు మాత్రమే, అల్లం పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడే వేయకూడదు, ఎందుకంటే ఈ రెసిపీ ఈ ఫ్రైలోకి ఫైనల్గా ఒక పొడి ప్రిపేర్ చేసి వేస్తాను, అది వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. సో అప్పుడు వెల్లుల్లి దంచి వేస్తాం అందులోకి, కాబట్టి ఇప్పుడు జస్ట్ అల్లం మాత్రమే వేసుకొని ఇవి ఈ ఆనియన్స్ అంతా కూడా బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 టీ స్పూన్ చిల్లీ కొరియాండర్ పౌడర్ మిక్స్ ఇది వేస్తున్నా, లేదంటే 2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకొని ఒక 1/4 టీ స్పూన్ హోమ్ మేడ్ బిర్యానీ మసాలా ఇది యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ తలకూరను కూడా వేసేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అలాగే ఉంది, తర్వాతకి యాడ్ చేద్దాము. ఫస్ట్ అయితే ఈ ముక్కలన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సేమ్ ఈ ఫ్రైకి కూడా అంతే, ఈ మసాలాలతో ముక్కలన్నీ కూడా బాగా కుక్ అయితేనే ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈలోగా ఈ ఫ్రైలోకి ఫైనల్గా ఒక పొడి యాడ్ చేయాలన్నాను కదా, ఆ పొడి ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలని ఇవి దంచి తీసుకోవాలి. మిక్సీకి వేయడం కన్నా దంచితేనే టేస్ట్ బాగుంటుంది. ఇది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్, ఇది ఫైనల్గా యాడ్ చేస్తేనే ఈ ఫ్రై టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇలా ఒక 10 మినిట్స్ బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న ఈ వాటర్ ఉంది కదా కుక్కర్లో, ఈ వాటర్ కూడా వేసేసి ఫైనల్గా కొద్దిగా తరిగిన కొత్తిమీరని వేసి బాగా కలుపుకొని ఈ వాటర్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేంత వరకు ఒక 75% ఇలా వాటర్ అంతా కూడా ఇమిరిపోయి జస్ట్ ఇంకొంచెం వాటర్ ఉంది అనగా ఇప్పుడు మనం ముందుగా పొడి చేసుకున్నాం కదా, ఈ పౌడర్ని కూడా అంతా వేసేసి బాగా కలుపుకొని జస్ట్ ఈ పొడి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలి, ఎందుకంటే తలకూర చల్లగా అయ్యే కొద్ది చిక్కబడుతుంది, గట్టిగా అవుతుంది. సో ఈ స్టేజ్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడం అంతే. సో సింపుల్గా ఉండే తలకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీనికి రసం ఒక్కటి ఉంటే చాలు, హ్యాపీగా ఈ ఫ్రై తోటి అన్నం మొత్తం తినేయచ్చు, అంత బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా బిజీరా నాన్న, నువ్వు మల్టీ టాస్కింగ్ చేస్తున్నావా? ఎవరా బేబీ? మైనా. హూ ఇస్ మైనా? హూ ఇస్ మైనా? ఐ డోంట్ నో హూ ఇస్ మైనా. ఎవరు మైనా? నాకు తెలియదు ఎవరు. బేబీ బజ్జనుందా ఇంకా? నువ్వు అమ్మనా ఇప్పుడు? తయారా నువ్వు? ఏం తయారు అంటే? నువ్వెవరు అని అడుగుతున్నాను. కేర్ టేకరా నువ్వు? సాంగ్ అది పడుతూనే ఉంటావా రోజంతా?
ఇలా దాన్ని పాడుతూనే ఉంటుంది. స్కూల్లో నేర్పించిన రైమ్స్ అన్ని ఇంతసేపు బేబీ షార్క్ అయిపోయింది. బేబీ షార్క్ ఒకసారి పాడు. మీ స్కూల్లో ఎట్లా నేర్పించారు? అంతేనా? దెన్ బాబాయ్ బాయ్ లేదా? డోర్ లాక్ చేస్తావా? గుడ్. ఎవరు నేర్పించారు నాన్న ఇవన్నీ నీకు? కాసేపు బ్రేక్ ఇరా, మమ్ము తిందాం సరేనా? ఇక లంచ్ అయిపోయాక ధన్విని పడుకోబెట్టేసి నేను కూడా ఒక హిందీ మూవీ బీ హ్యాపీ మూవీ చూసుకుంటూ ఆకుకూరలన్నీ క్లీన్ చేశా. సో అలా మూవీ చూసుకుంటూ రిలాక్స్ అయితే అయిపోయాను. లేచిన తర్వాత ఇంకా ధన్వికి నెక్స్ట్ వీక్ స్నాక్ కోసం అని చెప్పేసి చాక్లెట్ ట్రఫుల్స్ చేశాను. అవి చాలా టేస్టీగా ఉన్నాయి. ధన్వికి అయితే భలే నచ్చేసాయి. రెసిపీ ఆల్రెడీ అంటే ఈ వీడియో వచ్చేసరికి ఈ వీడియో ట్యూస్డే వస్తుంది. సో నేను మండే రోజు షార్ట్స్లో నేను చాక్లెట్ ట్రఫుల్ రెసిపీ అయితే షేర్ చేసింటే ఒకసారి చెక్ చేసి మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. ఇక ఇప్పుడు వచ్చేసి నేను ధన్వి కోసము హోమ్ మేడ్ హార్లిక్స్ అండ్ బోన్విటా చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం ఏం చేయడం లేదు, ఆల్రెడీ చేశాను ఇంతకుముందు. తనకు బాగా నచ్చింది, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సో అది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ టైం చేస్తున్నాను. బాగా వచ్చింది కాబట్టి రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను. ఎవరైనా పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడరు, లేకపోతే చాలా లో వెయిట్ అండర్ వెయిట్ ఉండే పిల్లలకి, లేదా హార్లిక్స్ బోన్విటా ఇస్తామో పిల్లలకి అనుకునే వాళ్ళు హెల్దీగా ఇలాంటి పౌడర్స్ ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా మనము స్ప్రౌట్స్తో చేసిండేది కాబట్టి చాలా చాలా హెల్దీ. రండి చూపిస్తా ఇది ఎలా చేయాలో. నేను వచ్చేసి ఇది స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్, అలాగే ఇది స్ప్రౌటెడ్ వీట్ ఫ్లోర్. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను కదా, మొలకలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ఎండబెట్టుకొనేసి అనేసి. సో ఇలా నేనైతే మిల్లుకి వేయించాను. ఇది మిక్సీలో అంత సాఫ్ట్గా అయితే పౌడర్ అవ్వదనేసి మిల్లుకి అయితే వేయించుకొని వచ్చాం రెండు. ఇవాళ నేను చూపించబోయేది ఇది హాఫ్ కేజీ, ఇది హాఫ్ కేజీ తీసుకున్నా. బికాజ్ 1 kg అంటే చాలా ఎక్కువ క్వాంటిటీ వచ్చేస్తుంది. ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా హాఫ్ కేజీ తీసుకున్నాను. కాకపోతే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను 1 kgకి మీకు చెప్తాను. సో దట్ 1 kgకి మీకు చెప్తే ఈజీగా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీకు ఎంత క్వాంటిటీకి ప్రిపేర్ చేస్తారో అకార్డింగ్గా అయితే మీరు మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. ఇవి రెండు కలిపి 1 kg ఉన్నాయి కాబట్టి 1 kgకి 50 grams క్యాష్యూస్ తీసుకోవాలి, 50 grams ఆల్మండ్స్, అలాగే 25 grams పిస్తా తీసుకోవాలి. ఇది వచ్చేసి డ్రై జింజర్ పౌడర్ 1 teaspoon డ్రై జింజర్ పౌడర్. టోటల్ 1 kgకి ఇది డ్రై జింజర్ పౌడర్ వేయడం వల్ల ఎవరైనా పిల్లలు ఆకలి లేకుండా ఉంటారు, వాళ్ళకి అంటే ఆకలి వేయదు, ఫుడ్ తినడానికి ఇష్టపడని పిల్లలకి డ్రై జింజర్ పౌడర్ వాళ్ళ ఫుడ్లో కలిపి ఇవ్వడం వల్ల ఫుడ్ అయితే వాళ్ళు చక్కగా తింటారు. అలాగే ఇమ్యూనిటీకి కూడా మంచిది. ఇంకా ఇది వచ్చేసి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈ రెసిపీలో ఏంటి అంటే నట్మేగ్ పౌడర్. నేను మామూలుగా ధన్వికి ఇంతకుముందు నట్మేగ్ పౌడర్ హనీలో కలిపించేదాన్ని కదా, తను తినేది. బట్ కొంతమంది పిల్లలు తినరు. అలాంటి పిల్లలకి నట్మేగ్ పౌడర్ని ఇలా పాల పొడిలో కలిపి ఇచ్చామంటే చక్కగా వాళ్ళు ఏ మాత్రం కనుక్కోకుండా తీసుకుంటారు. ఇది వచ్చేసి పిల్లలకి సీజనల్గా వచ్చే కోల్డ్ కాఫ్ రాకుండా వాళ్ళకి మంచి ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇవి రెండు అంతే ఇమ్యూనిటీని పెంచుతాయి, అలాగే ఆకలిని కూడా పెంచుతాయి. మనం మార్నింగే పాలు పిల్లలకి ఇస్తుంటాం కాబట్టి ఇవి తాగిన తర్వాత కూడా పిల్లలు చక్కగా బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కుంకుమ పువ్వు బ్లడ్ సర్క్యులేషన్కి చాలా మంచిది. అలాగే ఈ పాల పొడికి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కుంకుమ పువ్వు వేయడం వల్ల. ఇది వచ్చేసి 1 kgకి 8 స్ట్రాండ్స్ అంటే 8 రెమ్మలు మాత్రం వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ కూడా యాడ్ చేయకూడదు. అలాగే ఇది వచ్చేసి ఈ బోన్విటా అన్నాను కదా, ఈ స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్లో కలపడానికి
1 kgకి అయితే ఇది మనము హాఫ్ కప్ తీసుకోవాలి. హాఫ్ కేజీకి కాబట్టి నేను 1/4 కప్ తీసుకుంటున్నా కోకో పౌడర్. ఇది అన్స్వీటెండ్ కోకో పౌడర్. నేను ఇవాళ యూస్ చేసే ఈ డ్రై ఫ్రూట్స్ది కావచ్చు, డ్రై జింజర్ పౌడర్, అలాగే ఈ మిల్క్ పౌడర్, ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నానని లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చెక్ చేసి. ఇవన్నీ ఆర్గానిక్ వే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిల్క్ పౌడర్, ఇది కూడా ఆర్గానిక్ మిల్క్ పౌడర్. ఇది వచ్చేసి మనకు టోటల్గా 1 కప్ కావాలి 1 kgకి. నేను రెండిటికి కాబట్టి హాఫ్ కప్ యాడ్ చేస్తున్నా రెండిటికి కలిపి. అలాగే ఒక 2 యాలకులు, మంచి ఫ్లేవర్ని ఇస్తాయి యాలకులు. ఇది వద్దనుకుంటే వెనీలా ఎసెన్స్ వేసుకోవచ్చు, బట్ వెనీలా ఎసెన్స్ కన్నా ఇది మంచి హెల్దీ ఆప్షన్, మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, బట్ ఇది వేయడం వల్ల యాలకులు మంచి ఫ్లేవర్ ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తాగుతారు. ఇంతే, ఇవే ఇంగ్రీడియంట్స్. ఇందులో మెయిన్గా ఏమి అంటే ఈ స్ప్రౌట్స్ చేసుకొని స్ప్రౌట్స్ తోటి పౌడర్ చేసుకోవడమే పెద్ద టాస్క్. చాలామందికి స్ప్రౌట్స్ చేస్తే స్మెల్ వస్తుంది అంటారు, లేకపోతే సరిగ్గా ఎండదు, ఎక్కువ రోజులు స్టోర్ అవ్వదు అనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఇంతకుముందు చెప్పిన మెథడ్లో స్ప్రౌట్స్ చేసినట్లయితే అస్సలు స్మెల్ అనేది ఉండదు. బాగా ప్రాపర్గా డ్రై చేస్తే షెల్ఫ్ లైఫ్ కూడా బాగా ఉంటుంది. ఇవన్నీ కూడా కొద్దిగా వేయించుకుందాం. ఈ క్యాషు, ఆల్మండ్స్ అలాగే పిస్తాని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని తీసుకుందాము. మనకు కొద్దిగా టైం ఉంటే చాలు, మనం వీకెండ్స్లో అలా లేదంటే కాస్త టైం తీసుకొని చేసుకుంటే ఇవి మనకు 2-3 months హ్యాపీగా పిల్లలకి ఇంట్లోనే ఇలా మిల్క్ పౌడర్స్ ఇవ్వచ్చు. స్ప్రౌట్స్ యూస్ చేస్తే స్ప్రౌటెడ్ పిండి కాబట్టి ఇది వాళ్ళకి ఎంత ఎనర్జీని ఇస్తుంది, మంచి ప్రోటీన్. అలాగే ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాం కదా, ఇవి కూడా పిల్లలకు మంచి బలాన్ని ఇస్తాయి. ఇలాంటి ప్రిజర్వేటివ్స్, షుగర్స్ లేని ఇవి ఇవ్వడం వల్ల పిల్లలు బాగా ఆరోగ్యంగా పెరుగుతారు. అలాగే వాళ్ళ మజిల్కి చాలా మంచిది, బోన్ వెయిట్కి. ఇంకా మిల్లెట్స్తో కూడా చేసుకోవచ్చు. మిల్లెట్స్ అంటే కొంచెం కొద్దిగా పెద్ద పిల్లలకు, ఒక 2 years అలా ఉన్న పిల్లలకి మిల్లెట్స్ పౌడర్ని కూడా ఇవ్వచ్చు. నేను దానికి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను. అది కూడా నెక్స్ట్ ఎప్పుడైనా ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను మీతోటి. వీటిని కంప్లీట్గా చల్లార్చిన తర్వాత బాగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకుందాం. దీంట్లోకి 2 యాలకులు, అలాగే ఒక 8 రెబ్బలు, కుంకుమ పువ్వు. ఫస్ట్ అయితే ఇవి గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసిన దాన్ని రెండిట్లోనూ ఈక్వల్గా అయితే యాడ్ చేద్దాము. రిమైనింగ్ హాఫ్ దీంట్లోకి వేసేద్దాం. అలాగే ఈ పౌడర్ని కూడా హాఫ్ ఆఫ్ ద పౌడర్ దీంట్లోకి, డ్రై జింజర్ పౌడర్ ఇది మిగిలింది దీంట్లోకి. సేమ్ నట్మెగ్ పౌడర్ని కూడా హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ ఇందులోకి యాడ్ చేసి, ఇది మిల్క్ పౌడర్ రెండిట్లోనూ ఇది ఈక్వల్ రేషియోలోనే తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కోకో పౌడర్ వచ్చేసి ఓన్లీ రాగి దాంట్లో కలుపుదాం, బికాజ్ మనకు బోన్విటా ఫ్లేవర్ కావాలి, అలాగే కొంచెం చాక్లెట్ టేస్ట్ ఉంటే పిల్లలు ఇష్టంగా తాగుతారు. కాబట్టి ఈ అన్స్వీటెండ్ కోకో పౌడర్ని అయితే రాగి దీంట్లో కలిపాము. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ దీన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా, సో దట్ అంతా కూడా ఈవెన్గా బ్లెండ్ అవుతుంది. ఇలా చూడొచ్చు ఎంత సాఫ్ట్గా ఉండాలంటే, మనకు పాలల్లో ఇలా ఉంటేనే ఈ టెక్స్చర్ మిక్స్ అవుతుంది, లేకపోతే పలుకులుగా ఉంటే పిల్లలు ఇష్టంగా తాగలేరు. దీన్ని అగైన్ నేను ఇప్పుడు జల్లెడ పట్టిస్తాను, బికాజ్ మనకు ఎంత ఫైన్ టెక్స్చర్ ఉంటే అంత బాగా పాలల్లో మిక్స్ అవుతుంది. దీన్ని జల్లెడ పట్టించుకుందాం. సేమ్ ఇది ఇప్పుడు ఎలా చేస్తున్నామో ఇది కూడా అలాగే చెయ్యాలి. అలా చేస్తేనే మనకు ఫైన్ పౌడర్ అయితే వస్తుంది. వన్స్ జల్లెడ పట్టించిన తర్వాత వచ్చిందని మళ్ళీ గ్రైండ్ చేసి మళ్ళీ జల్లెడ పట్టించాను. ఇంకా ఫైనల్గా ఇది చాలా రవ్వగా ఉంది. ఇది మళ్ళీ దీంట్లోకి వేసామంటే పాలలో మిక్స్ అవ్వదు కాబట్టి ఇంకా ఇది నేను పడేస్తున్నాను అంతే. ఇది మిల్క్ వేపించాను కాబట్టి పొడి ఇంత సాఫ్ట్గా వచ్చింది. ఒకవేళ మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి అనుకుంటే మినిమం అన్న ఒక 4 సార్లు అయినా కూడా మనం ఇలా జల్లెడ పట్టించి మళ్ళీ వేసి జల్లెడ పట్టిస్తే కానీ ఇంత ఫైన్ సాఫ్ట్గా పౌడర్ టెక్స్చర్కి అయితే రాదు. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కొంచెం ఒక 1 kg క్వాంటిటీలో అయితే మిల్క్ తీసుకెళ్తే వేసిస్తారు కదా. సో అది బెస్ట్ మెథడ్ నాకు తెలిసినంత వరకు. ఇంతే సింపుల్. మనకు ఈ
స్ప్రౌటెడ్ రాగి మాల్ట్ పౌడర్ ఆర్ బోర్న్విటా అనొచ్చు దీన్ని. కలర్ కూడా అలాగే ఉంది అండ్ టెక్స్చర్ కూడా అలాగే ఉంది. ఇంకా ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు ఇది ఎలా చేసామో అలాగే ఈ స్ప్రౌటెడ్ వీట్ పౌడర్ లేదా హార్లిక్స్ దీన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాము. రెండు కూడా జల్లెడ పట్టించేసాను. స్ప్రౌటెడ్ వీట్ మాల్ట్, ఇదైతే స్ప్రౌటెడ్ రాగి చాక్లెట్ మాల్ట్ అనొచ్చు. దీనికైతే నేను ఇవే పేర్లు పెట్టారు. స్మెల్ అయితే ఎంత బాగుందో. స్ప్రౌట్స్ కదా, మనకు గ్రైండ్ చేసిన తర్వాత మంచి స్మెల్ వస్తాయి. అందులో ఇంకా డ్రై ఫ్రూట్స్, ఈ కుంకుమ ఇవన్నీ కలిపాం కదా, యాలకులు, మంచి స్మెల్, మంచి అరోమా ఉంది. ఇప్పుడు దీనిలను వచ్చేసి బాగా కడిగి ఏమాత్రం కూడా తడి లేకుండా డ్రై చేసిన ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటేనే మనకు దాని షెల్ఫ్ లైఫ్ బాగా ఉంటుంది. కొంచెం ఏమాత్రం ఇది చేసేటప్పుడు కానీ లేదా స్టోర్ చేసేటప్పుడు తేమ తగిలినా కూడా ఇది త్వరగా పాడైపోతుంది. స్మెల్ రావడము లేకపోతే బూజు పట్టడం లాంటి ఇష్యూస్ అయితే వస్తాయి. ఇప్పుడు దీంట్లోకి అయితే ఫిల్ చేసేసుకుందాము. ఇవి బాగా ఏమాత్రం తేమ లేకుండా స్టోర్ చేసుకుంటే మనకు బయటే చక్కగా 2 months స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే 6 months వరకు కూడా మనకు 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రీజర్లో అయితే 1 year వరకు కూడా ఉంటుంది. 1 year అంతా మనము స్టోర్ చేసుకోము, అయిపోగొట్టేస్తాము. సో బెటర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదు త్వరగా వాడేస్తాము అనేవాళ్ళు బయట 2 months అయితే పెట్టుకోవచ్చు. ఇంతే, కొంచెం మనం టైం తీసుకొని ఓపిక్గా ఇవన్నీ చేసుకుంటే పిల్లలకి హెల్దీగా ఎలాంటి ప్రిజర్వేటివ్స్, ఎలాంటి షుగర్స్, యాడెడ్ షుగర్స్ లేకోకుండా హెల్దీగా ఈ పౌడర్స్ అయితే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. అండ్ ఇందులోకి నేను ఎలాంటి జాగరీ కానీ లేకపోతే షుగర్ ఏమీ యాడ్ చేయడం లేదు. పిల్లలకి పాలల్లో ఇచ్చే ముందు, కలిపి ఇచ్చే ముందే మనము దీంట్లోకి ఆర్గానిక్ జాగరీ పౌడర్ వస్తుంది కదా, జాగరీ పౌడర్ స్వీట్నెస్ కోసం యాడ్ చేసి ఇవ్వచ్చు. లేకపోతే పాలు కొద్దిగా వామ్గా ఉన్నప్పుడు కొద్దిగా తేనె కలిపి కూడా ఇవ్వచ్చు దీంతో పాటు. ఇంతే, ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో ఫిల్ చేసేసుకొని స్టోర్ చేసేసుకోవడమే. ఇది స్ప్రౌటెడ్ రాగి చాక్లెట్ మాల్ట్, ఇది వచ్చేసి స్ప్రౌటెడ్ వీట్ మాల్ట్. ఇప్పుడు ఫస్ట్ అయితే గ్లాస్లోకి ఒక 1 teaspoon మాల్ట్ పౌడర్ని వేసేసి ఇందులోకి మన స్వీట్నెస్కి అకార్డింగ్గా జాగరీ, నేనైతే జాగరీనే వాడతాను మోస్ట్లీ. లేదంటే పిల్లలకి ఇచ్చేటప్పుడు డేట్స్ సిరప్ వాడచ్చు, లేదంటే కొద్దిగా హనీ కూడా యాడ్ చేసి ఇవ్వచ్చు. ఇది ఆర్గానిక్ జాగరీ పౌడర్. ఇది వేసి ఇప్పుడు ఇందులోకి బాగా వేడిగా ఉన్న పాలను వేయాలి. అండ్ ఇది ఈజీగా మిక్స్ అయిపోతుంది మనకు. సేమ్ ఎలాగైతే ఈ హార్లిక్స్, బోర్న్విటా ఇవి మిక్స్ అవుతాయో పాలల్లో, అలాగే మిక్స్ అయిపోతుంది ఈజీగా. ఎక్కడ పొడి పొడిగా లేకుండా పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతుంది. పిల్లలు, పెద్దోళ్ళు ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు. దీనివల్ల అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా. ధన్వి కూడా లేచేసింది. తనకు కూడా నేను స్ప్రౌటెడ్ రాగి చాక్లెట్ మాల్ట్ అయితే చేసిచ్చా. తాగేసి వాళ్ళ నాన్న బయటికి పిలుచుకెళ్ళారు. బికాజ్ ఇంట్లో ఉందనుకోండి తను నన్ను అస్సలు మాట్లాడనివ్వదు. వీడియో ఎండ్లో నేను ఒక సబ్స్క్రైబర్స్ కోసం, మన వ్యూవర్స్ కోసం ఒక బిగ్ అనౌన్స్మెంట్ అన్నాను కదా, ఏమనుకున్నారు మీరేమనుకున్నారో ఒకసారి కమెంట్లో కూడా షేర్ చేయండి. ఏంటి ఆ బిగ్ అనౌన్స్మెంట్ అంటే, నేను యాక్చువల్గా ఇంతకుముందు ఆల్మోస్ట్ ఒక 1 year కావస్తుంది ధన్వి కోసం ఇంట్లోనే కర్రీ మసాలా పౌడర్ ఒక రెసిపీ షేర్ చేశాను కదా. ఆ రెసిపీ షేర్ చేసిన తర్వాత నాకు ఎన్ని మెసేజెస్ వచ్చాయో ఇన్స్టాగ్రామ్లో, అక్క ప్లీజ్ మాకంత టైం ఉండదు, మీరు ప్రిపేర్ చేసి మాకు పంపిస్తారా అనేసి. యాక్చువల్లీ అప్పుడున్న సిచ్యువేషన్కి ధన్వి ఎలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నింది. తనని అప్పుడు ఇంకా స్కూల్కి పంపించేదాన్ని కాదు. సో ఇంట్లోనే తన ఫుల్ హోమ్ స్కూలింగ్ సెషన్ జరుగుతున్న టైం అది. అస్సలు టైం లేదు అనేసి చాలామందికి అయితే నోనే చెప్పేశాను. బట్ ఒక 5 మందికి, ఇంకా నాకు చాలా క్లోజ్డ్, ఇంకా వాళ్ళు బాగా పరిచయం అయ్యి తెలిసిన 5 మందికి అయితే నేను ఈ కర్రీ మసాలా పౌడర్ని రెగ్యులర్గా, ఇంకా అప్పటి నుంచి కూడా వాళ్ళు ఎప్పుడు ఫినిష్ అవుతుందో అప్పుడు ముందే ఆర్డర్ చేసేవాళ్ళు. నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసి పంపించేదాన్ని. అండ్ అది కాకోకుండా చెప్పాను కదా, ఈ స్ప్రౌటెడ్ రాగి మాల్ట్ అలాగే స్ప్రౌటెడ్ వీట్ మాల్ట్ ఇవి 2 కూడా నేను స్టార్ట్ చేయబట్టి ఒక 5 months అవుతోంది. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఆల్మోస్ట్ అందరికీ ధన్వి, ఈ కొంచెం కొద్దిగా పెద్ద పిల్లలు, ఈ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలే ఉన్నారు. ఇంటికి వచ్చినప్పుడు నేను
వాళ్ళకి ఈ మాల్ట్లు అవి పాలలో కలిపి ఆ పిల్లలకి ఇస్తే నచ్చి వాళ్ళ పేరెంట్స్ నన్ను రిక్వెస్ట్ చేయబట్టి అలా నాకు మా క్లోజ్డ్ సర్కిల్ వాళ్ళకు కూడా నేను చేసి ఇస్తూనే ఉన్నాను. సో అందరికీ నచ్చింది సో ఫార్. అండ్ ఇన్స్టాగ్రామ్లోనే ఒక 3 మామ్స్ ఉన్నారు, అంటే వర్కింగ్ మామ్స్ వాళ్ళకి ఏమంటే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు ఆల్రెడీ చూసుకోవడానికి. బట్ ఒకరికి వచ్చేసి 8 month బేబీ ఉంది ప్రెసెంట్, ఇంకొకరికి 11 months బేబీ, ఇంకొకరికి అరౌండ్ 9 months లేకపోతే 10 months అలా ఉండే పిల్లల బేబీ ఉండేవాళ్ళు. వాళ్ళు ఆన్ రిక్వెస్ట్ ఇంకా మా వల్ల అవ్వడం లేదు అంటే వాళ్ళ కోసం అనేసి నేను వాళ్ళకు కూడా లాస్ట్ ఒక 3 months గానే కొంచెము ఫ్రీ అయిన తర్వాతనే నేను వాళ్ళకి ఇవి సెర్లాక్ మల్టీగ్రెయిన్ సెర్లాక్ పౌడరు, అలాగే ఒక 2 grains చేసి సెర్లాక్, ఇలా వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి పిల్లల ఏజ్ని బట్టి అయితే నేను సెర్లాక్ పౌడర్స్ని కూడా ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లోనే జరుగుతున్నాయి. యూట్యూబ్లో నేను ఇంకా రివీల్ చేయలేదు, ఎందుకంటే నేను వన్స్ మన ఛానల్ నుంచి ఏదైనా ప్రోడక్ట్ చేసి డెలివర్ చేస్తాము ఇలా చెప్తే ఇంకా చాలా మంది అడుగుతారు, నాకు తెలుసు అది. సో అంత టైం లేక ఇన్ని రోజులు అయితే నేను వద్దు అనుకున్నాను. ఇన్స్టాగ్రామ్లో ఇది జరుగుతోంది సో ఫార్. మేము అంటే అంతా ప్రిపేర్ చేసేటప్పుడు అనుకున్నాం, అనిపించింది నాకు, మా ఆయనకే అనిపించింది. మా ఆయన అన్నారు, ఎందుకు నువ్వు దీన్ని మన సబ్స్క్రైబర్స్లో ఇప్పుడు ఎవరైనా వర్కింగ్ ఉమెన్ ఉంటారు, లేకపోతే అంతగా వంటలు రాని వాళ్ళు ఉండొచ్చు, ఇంకొంతమందికి ఎలా అంటే ఫుల్ పిల్లలతోటే సరిపోతుంది, ఇంత టైం ఉండదు. ఇప్పుడు ఈ 2 మాల్ట్లు చేయడానికి నిజంగానే చాలా టైం పడుతుంది. ఎప్పుడైనా వీకెండ్స్లో టైం ఉండి చేసుకోగలిగితే, ఇలా చేసుకోవడానికి టైం లేకనే కదా చాలామంది మనకు షాప్లో ఈజీగా అవైలబుల్ అయ్యే హార్లిక్స్, బోన్విటా ఇలా ఎక్కువ యాడెడ్ షుగర్స్, ప్రిజర్వేటివ్స్ ఉండేలాంటి ప్రోడక్ట్స్ పిల్లలకు వాడుతూ ఉన్నారు. సో మేము అనుకొని మా ఆయన చెప్పబట్టి నేను ఆలోచిస్తే ఓకే ఇప్పుడు నాకు కొంచెం టైం ఉంది, యాక్చువల్గా నేను చేయగలను. సో ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి ప్రోడక్ట్స్ నేను పంపిస్తూ ఉన్నాను. అది కొద్దిగా ఒక చిన్న బిజినెస్ సెటప్ లాగా చేద్దామనే ప్లానింగ్లో అయితే ఉన్నాము. ఇంకా ఫైనల్గా డిసైడ్ అవ్వలేదు, జస్ట్ నా థాట్ మీతో షేర్ చేస్తూ ఉన్నాను. దీని గురించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇంకా అప్కమింగ్ వ్లాగ్స్లలో అయితే షేర్ చేస్తాను. ఇది ప్రస్తుతానికి అనౌన్స్మెంట్. అయితే చాలామంది అడుగుతూనే ఉంటారు కదా నన్ను రెగ్యులర్గా, మీరు మాకెందుకు ప్రోడక్ట్స్ని పంపించకూడదు, ధన్వి కోసం మీరే చేస్తున్నారు హెల్దీగా అనేసి. సో మీకోసమే ఆలోచించి ఈ ఐడియా అయితే అనుకుంటూ ఉన్నాము. మీ కంప్లీట్ సపోర్ట్ అయితే మాకు ఖచ్చితంగా కావాలి. అండ్ మీ ఒపీనియన్ని కూడా తప్పకుండా నా కమెంట్స్లో షేర్ చేయండి. ఇప్పుడు నేను చేసిన ఈ 2 మాల్ట్స్ ఉన్నాయి కదా, ఈ 2 మాల్ట్స్ దీంతో పాటు ఇంకొన్ని ప్రోడక్ట్స్ అనుకుంటున్నాం. లైక్ చాలామంది ఎక్కువ అడిగింది నన్ను స్ప్రౌటెడ్ రాగి పౌడర్, ఎందుకంటే ఉగ్గులోకి రాగి జావ చేసుకోవడానికి, ఇంకా పిల్లలకి ఎస్పెషల్లీ 6 months తర్వాత నుంచి పిల్లలకి ఏమైనా రెసిపీస్ చేయడానికి. ఇప్పుడు నేను కుకీస్ చేస్తాను, అలాగే కేక్ చేస్తాను, దీనికి అంతా నేను స్ప్రౌటెడ్ రాగి పౌడరే యూస్ చేస్తాను. సో అవి చూసిన ప్రతిసారి అడుగుతున్నారు కాబట్టి ఇది స్ప్రౌటెడ్ రాగి, ఇది అలాగే ఇంకా సెర్లాక్. బికాజ్ చాలామందికి సెర్లాక్ అంటే ఎలా ప్రిపేర్ చేయాలి ఇంట్లో హెల్దీగానే ఐడియా లేకపోవడం వల్ల కూడా బయట ప్రోడక్ట్స్ తీసుకుంటున్నారు. సో ఇవి 4 ప్రస్తుతానికి అనుకుంటూ ఉన్నాము. ఇంకా మీ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి ఎలా ఏంటి అనేసి ఖచ్చితంగా ఫ్యూచర్లో అప్డేట్స్ అయితే ఇస్తాను. సో ఇది బిగ్ అనౌన్స్మెంట్ మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నది. మీ అందరికీ మా ఈ కొత్త డెసిషన్ నచ్చుతుంది, మీ అందరూ సపోర్ట్ చేస్తారు అని అయితే అనుకుంటున్నాను. సో ఫార్ మన ఛానల్ని మీ అందరూ చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. డైలీ నాకు వచ్చే మెసేజెస్ ఎలా ఉంటాయంటే నాకు చాలా మోటివేటింగ్గా ఉంటాయి. మన రెసిపీస్ని ట్రై చేసి పిల్లలు ఇష్టంగా తింటున్నారని. ఎస్పెషల్లీ ఈ కర్రీ మసాలా పౌడర్ ఉంది కదా, ధన్వి రెసిపీస్లో యూస్ చేసేది, అది నిజంగానే చాలా చాలా అమేజింగ్. ఎందుకంటే చాలామంది నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు, అది వేయడం స్టార్ట్ చేసిన తర్వాత పిల్లలు ఫుడ్ని బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇష్టంగా తింటున్నారు, చాలా టేస్టీగా వస్తుంది అనేసి. ఒక మదర్కి పిల్లలు ఇష్టంగా తినడం కన్నా ఇంకా ఏం కావాలి చెప్పండి. సో ఇది కంప్లీట్గా నా ఓన్ రెసిపీ, కర్రీ మసాలా పౌడర్ ఇవి ఏవైతే ఉన్నాయో, సో అది నేను ధన్వి పైన ట్రయల్ చేసి తనకు నచ్చి, అన్ని సేఫ్ ప్రోడక్ట్స్ కాబట్టి తనకు నచ్చి తనకు వర్కౌట్ అయ్యిండేవి నేను ఈ సోఫర్ యూట్యూబ్లో షేర్ చేశాను. అండ్ మీకు ఇప్పుడు నేను ఏవైతే ప్రోడక్ట్స్ చెప్పాను ఇవన్నీ నేను డీటెయిల్ రెసిపీస్ ఆల్రెడీ షేర్ చేశాను. ఇవాళ ఈ మాల్ట్ 2 కూడా మీతో షేర్ చేస్తున్నా. టైం ఉండేవాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు, టైం లేదు లేదంటే మాకు కుదరడం లేదు అనుకునే వాళ్ళు ఆర్డర్ చేస్తే నేనే ప్రిపేర్ చేసి పంపిస్తాను. ఇది ఎలా ఏంటి ఇంకా ఫర్దర్ స్టెప్స్ అని కూడా చెప్తాను మీతోటి ఎలా అనేసి. సో ఇప్పటికైతే ఇంతే ప్లాన్ ఇవాళ వీడియోలో షేర్ చేయాలనుకుంది. ఇవాళ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది, ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. టైం ఉండేవాళ్ళు తప్పకుండా ఈ మాల్ట్లు మీరు చేసి పిల్లలకైతే ఇవ్వండి, ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఈ టేస్ట్ అయితే అంత బాగుంటుంది, ఆ స్మెల్ కానీ అరోమా కానీ అలాగే ఉంటుంది. సో వీడియోని అయితే ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా మీ ఒపీనియన్ని నా కమెంట్స్లో షేర్ చేయండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.